ఇంకొక ప్రశ్న ఉన్నది. మావోయిస్టులు ఈ మధ్య వరుసగా లొంగిపోతున్నారు, లైన్ కట్టిరు. సో మొన్న మల్లోజుల వేణుగోపాల్, తర్వాత మావోయిస్ట్ ఆశన్న, ఇప్పుడు బండ ప్రకాష్ పేరు వినబడుతుంది, అలియాస్ ప్రభాత్. ఇంకొక ఆయన ఎవరు, చంద్రన్న పేరు వినబడుతున్నది, పేపర్లో వచ్చింది ఇవాళ. సో అంతా లైన్ కట్టినారు. ఓవరాల్ ఈ టోటల్ ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపిస్తున్నది? అది రావాల్సిందే, అది కాలం చెల్లిపోయింది ప్రస్తుతానికి. వాళ్ళు ఉండి అనవసరంగా వాళ్ళు చచ్చిపోవాల్సిన అవసరం లేదని మనం చాలా సందర్భాలలో మనం చర్చలలో చెప్తూ వచ్చినాము. సో బరాబర్ వాళ్ళ పంత ఆయుధం మాత్రం వదలాలి. పక్కా ఓటు సైడ్ తీసుకొచ్చి రాజ్యాధికారం ఓటు ద్వారా తీసుకొచ్చుకొని వాళ్ళు అనుకునేటి అన్ని కనుక ఈ లైన్లో కనుక చేసేది ఉంటే వేరే తిరిగి ఉంటుంది. కానీ ఇలా సరెండర్ అయ్యి వాళ్ళు ఇన్ని రోజులు చేసిన త్యాగానికి ఫలితం లేకుండా ఎక్కడో ఏ మూలలో పోయి నా బతుకు నేను బతుకుతా అన్నట్టు కాకుండా ఆ పనులన్నీ వాళ్ళు అనుకున్న పనులన్నీ నక్సలైట్లే దేశభక్తులు అనని లీడర్ ఎవరు లేరు. అందరు మాట్లాడారు కదా. నక్సలైట్లుగా ఉండి బయటకు వచ్చి వాళ్ళు పోరాటం చేసి జనాల్లో ఉన్న విగ్రహాలు కూడా పెట్టినాం కదా. విగ్రహాలు పెట్టినాము, వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, ఇప్పుడు మంత్రులు కూడా ఉన్నారు కదా. ఆ వాదం ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన మంత్రులు అయినారు. గత 5-6 ప్రభుత్వాలలో వాళ్ళు ఏదో ఒక స్టేజ్ లో వాళ్ళు ఉండేనే ఉన్నారు కదా. సో వాళ్ళ దగ్గర పోయే ఇష్టం లేకుండా ఒక కొత్త రాజకీయ నిర్మాణాన్ని చేసి ఇటు సైడ్ రావాల్సిన అవసరం. ఇప్పుడు నువ్వు మిలిటరీతో కొట్లాడలేరు. ఎల్టీటీఈ మోస్ట్ డేంజరస్ డెడ్లీ ఆర్గనైజేషన్. అసలు సూసైడ్స్ అని మొదలు పెట్టిందే ఎల్టీటీఈ, ప్రభాకరన్ ఆలోచనతోటి. అటువంటి సూసైడ్ బాంబర్స్ ను పెట్టిన వాళ్ళే మిలిటరీ ముంగట ఆగలే. ఐపీకేఎఫ్ పోయింది, వాళ్ళ మిలిటరీ శ్రీలంక పోయింది. సో ఒకసారి ప్రభుత్వానికి ఎదురుగా నువ్వు ఆయుధాలు పట్టుకొని కొట్లాడలేవు. సో నీ అది ఉట్టిగా నువ్వు సూసైడల్. అది అందులో ఇప్పుడు మనం 2025 లో ఉన్నాం. అది టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ ఇప్పుడు మనం ఈడ కూర్చొని మాట్లాడేది ఎక్కడో జగదల్పూర్ లో సుకుమాలో కూర్చొని రిమోట్ ఏరియాలో రగేం మాట్లాడిండు, పృథ్వీరాజ్ ఏం మాట్లాడిండు, ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు కదా. సో ఆ స్థాయికి ఇప్పటి నుంచి తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు కిషన్ జీ కూడా కొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీలో ఫోన్లు చేసి మాట్లాడిండు. తెలంగాణ మూవ్మెంట్ సీరియస్ 2009 లో నేను చెప్పేది, 9-10 లో కనీసం అప్పట్లో ఫోన్ చేసి మాట్లాడి, ఇప్పుడు అది కూడా లేదు కదా. ఇప్పుడు మొత్తం నువ్వు మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ శాటిలైట్ తోటి కంప్లీట్ గా చేసేది కదా. సో అనవసరంగా ఎందుకు పులి నోట్ల తలకాబెట్టి కథమవుడు అవసరం లేదు కదా. పంతా మార్చాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ జనం కూడా రెడీగా లేరు దానికి. వాళ్ళు కూడా నీ సిద్ధాంతకర్తలు కూడా జనం ఎట్లున్నారో దానికి అనుగుణంగా బొమ్మన్నారు. జనానికి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కూడా బొమ్మని చెప్తలేరు. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రజాక్షేత్రంలో వచ్చి బొచ్చడు సమస్యలు ఉన్నాయి. మన బోటులతో పాటు పని చేసినా, వాళ్ళు పని చేసినా, మనమైతే ఎట్లా అదే పనిలో ఉన్నామో ఆ పనే చేస్తుంటాము. చేసినా కానీ అది ప్రజలకు రేపుకు ఉపయోగపడే పని ఉంటుంది. వాళ్ళనేదో ద్రోహులు ఈహులు అనాల్సిన అవసరం కూడా మనకేం లేదు. కాకపోతే కొంచెం నిన్న ఆయన వేదిక మీద నవ్వుకుంటా ఇట్లంటా చేసే వరకు కొంచెం చాలా మందికి ఇబ్బంది అనిపించింది. నిజంగా కూడా అంటే ఆ త్యాగానికి సార్థకత లేనటువంటి బాడీ లాంగ్వేజ్ కూడా అట్లా అనిపించలేదు. కానీ ఒక బాధలో ఉండాలి. ఇప్పుడు 45 years పోరాటం చేసిన వ్యక్తి నవ్వుకుంటా ఏ రకంగా ఇది వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందలు కాదు, వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొన్ని లక్షల మంది మీ ఆలోచన విధానానికి తుపాకులు బట్టి పోకుండా కనెక్ట్ అయి ఉన్నారు కదా. ఇప్పుడు చనిపోతుంటే మనం కూడా బాగా భీకరంగా మాట్లాడినా మీరు ఎట్లా పిట్టలు కాల్చాలి, ఎందుకు కాలుస్తారు, మీరు పోయి పాకిస్తాన్ తో చర్చలు జరుపుతారు కానీ వీళ్ళతో ఎందుకు చర్చలు జరపరు అన్నోళ్ళం మనకు అది ఉంటది కదా. వాళ్ళు మా బిడ్డలు, ఈ దేశం బిడ్డలు, మా తెలంగాణ బిడ్డలు ప్రజల గురించి కొట్లాడుతారు. వాళ్ళ కుటుంబాలు, సర్వం, ఊర్లు, చదువు అన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు కదా. ఇలా వాళ్ళు కొంచెం ఆలోచన కనుక మార్చుకొని ఉండేదంటే ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడేటువంటి అద్భుతమైన అవకాశం వాళ్ళకు దొరుకుతుంది. ప్రజలకు కూడా ఒక నాయకత్వం దొరుకుతుంది అనేది అయితే నాకైతే వ్యక్తిగతంగా నాకు అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. ఇది ఈ మధ్యకాలంలో ఉన్న కీలకమైన అంశాల మీద, పరిణామాల మీద ఒక చిన్న ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.